హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మన ఛానల్లో రియాలిటీ క్వశ్చన్ మాన్వాని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. లాస్ట్ రియాలిటీ క్వశ్చన్ మాన్వా ఎక్స్ప్లెయిన్ వీడియోలో జనరల్ మీటింగ్ ఆర్క్ ని స్టార్ట్ చేసుకున్నాం. ఈ వీడియోలో జనరల్ మీటింగ్ ఆర్క్ ని కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఈ చాప్టర్ ఆ ఇన్ గ్యాంగ్ ఆడి స్టోరీని చూపించడంతో స్టార్ట్ అవుతుంది. మీరు ఇలా ఒకసారి ఆలోచించండి. మీకన్నా 1 year చిన్న ఒక తమ్ముడు ఉన్నాడు. వాడు అన్నిట్లోనూ మీకన్నా బెస్ట్. చదువులో గానీ, స్పోర్ట్స్లో గానీ, స్కిల్స్లో గానీ, ఈవెన్ మీకన్నా బాగానే ఉంటాడు. అలాంటి బ్రదరే మన ఇన్ గ్యాంగ్ కి ఉన్నాడు. వాడు మనోడి కన్నా 1 year చిన్న. వాడి దగ్గర లేని టాలెంట్ అంటూ ఏదీ లేదు. అందుకే మనోడు ఎప్పుడు తన బ్రదర్ ని చూసి జెలస్ గా ఫీల్ అవుతూ తన బ్రదర్ నుంచి దూరంగా ఉండేటోడు. తెలుసు కదా, పెద్దోడి కన్నా చిన్నోడు బాగా టాలెంటెడ్ గా ఉంటే పెద్దోడిని ఎలా మాట్లాడతారో. అందుకే మనోడు తన చిన్న తమ్ముడి నుంచి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేసేటోడు. ఆ చిన్నోడికి అన్ని స్కిల్స్ ఉన్నాయి, ప్రతి దాంట్లో టాలెంట్ ఉంది, కానీ పొగరలేదు. హీఈస్ ఎ నైస్ గాయ్. మనోడు కూడా ఎప్పుడు తన తమ్ముడిలా టాలెంటెడ్ గా ఉండాలని కష్టపడి చదివి సైన్స్ లో 100కి 100 స్కోర్ చేస్తాడు. అలా ఆనందంగా వెళ్లి తను సంపాదించుకున్న మార్క్స్ ని వాళ్ళ అమ్మకు చూపిద్దామనుకుంటే అక్కడ ఆల్రెడీ మనోడి తమ్ముడు ఉంటాడు. తెలిసిందే కదా తమ్ముడు గురించి. వాడు జీనియస్. వాడు ప్రతి సబ్జెక్ట్ లో 100కి 100 స్కోర్ చేసింటాడు. ఇప్పుడు మనోడు వెళ్లి వాళ్ళ అమ్మకి నాకు ఒక్క సబ్జెక్ట్ లో 100కి 100 మార్క్స్ వచ్చాయని చూపిస్తే వాళ్ళమ్మ చివాట్లు పెడుతుంది. అందుకే మనోడు వెళ్లి చూపించాడు. ఇక తిరిగి ప్రెజెంట్ లోకి వస్తే మనం మన డువాన్ని చూస్తాం. మనోడు ఆ అసెంబ్లీ మీటింగ్ లో ఏం జరిగిందో సియాన్ తో కాంగ్ తో చెప్తుంటాడు. వీళ్ళంతా డువాన్ ఎప్పుడు ట్రైన్ అయ్యే పార్క్ లో ఉంటారు. డువాన్ అసెంబ్లీ మీటింగ్ లో ఏం జరిగిందో చెప్తే సియాన్ మంచిదైంది, ఇందులో బొరామాయ్ డాంగ్ తప్పు ఏం లేదు. అలాగే నువ్వు ఈసారి తిరిగి ఫైట్ చేయకుండా మంచి పని చేశావు అని అంటే కాంగ్ వీడేం పెద్ద సాధించుకొని వచ్చాడని గ్రేట్ అంటున్నావు. ముందు అసలు వీడు వాడి మూతి పగలగొట్టింటే ఇంకా బాగుండేది. ఒకవేళ నేను అక్కడ ఉండుంటేనా అని డువాన్ లా జారుడు బండ పట్టుకొని ట్రైన్ అవుతుంటే డువాన్ కాస్త నువ్వేం చేస్తున్నావో చెప్తావా? కాంగ్ నేను నీ ట్రైనింగ్ మెథడ్ చూసి ఏమనుకున్నా, కానీ నువ్వు నీ ట్రైనింగ్ కోసం పెట్టిన ఎఫర్ట్స్ మామూలు విషయం కాదు. పులుసు కారిపోతుంది. అది విని డువాన్ చూస్తుంటే నీ క్యారెక్టర్ కాస్త చేంజ్ అయినట్లేదు. లేదా నువ్వేమన్నా బుల్లీ కౌన్సిల్ లో నమ్మకమైన వ్యక్తిని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావా అని అంటే పక్కనున్న సియాన్ ఇక ఆపండి, మనం బోరా మైడాంగ్ ప్రాఫిట్ మోడల్ మీద ఫోకస్ పెట్టాలి. ఇక్కడ ప్రాఫిట్ మోడల్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఆ పొట్టోడి గ్రూప్ బాంగ్ చంగ్డాంగ్ ఉంది, వాళ్ళ ప్రాఫిట్ మోడల్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ. ఐంగాంగ్ గాడి గ్రూప్ సియోబాండాంగ్ ప్రాఫిట్ మోడల్ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీ. అలా మనలు ఒక ఏజెన్సీని క్రియేట్ చేసుకుని దాని ద్వారా వచ్చిన మనీని బుల్లీ కౌన్సిల్ కి కట్టాలి. డువాన్ ఆ పొట్టోడికి ఆ ఇంగ్యాంగ్ గాడికి ఉన్నట్లు కదా అని అంటే సియాన్ అవును, కొంతమంది నైబర్హుడ్స్ కి ఒక ప్రాఫిట్ మోడల్ ఉంటుంది. అది విని డువాన్ కొంతమందికే అంటే ప్రాఫిట్ మోడల్ లేనోళ్ళు కూడా ఉన్నారా? దానికి సియాన్ బయట కొన్ని స్పెషల్ కేసులు ఉన్నాయలే. డువాన్ స్పెషల్ కేసులా? సియాన్ నీకు గుర్తుందా నేను నీకు చెప్పాగా హింసను జరిగిపోవాకని. ఆ రోజు సియాన్ మనోడికి వార్నింగ్ ఇచ్చింది మీకు కూడా గుర్తొచ్చింది కదా. డువానికి కూడా అప్పుడు సియాన్ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు గుర్తొచ్చి కానీ వాడు నువ్వు అన్నట్లుగా డేంజరస్ కాదు, కానీ వాడు చాలా స్ట్రాంగ్ అని అంటే సియాన్ నేను అలా చెప్పింది హింసని దృష్టిలో పెట్టుకుని కాదు, ఆ సలీం డాంగ్ చేసే వర్క్ ను చూసి అలా అన్నా. అది విని డువాన్ వాళ్ళు ఎటువంటి వర్క్ చేస్తారు అని అడిగితే సియాన్ వాళ్ళు గ్వానాక్ డిస్ట్రిక్ట్ లోని బుల్లీ కౌన్సిల్ మెంబర్స్ అందరినీ గమనిస్తుంటారు. అలాగే వాళ్ళు ట్రేడర్స్ ని డిస్పోజ్ చేస్తారు. కట్ చేస్తే మనం ఇంగ్సంగ్ అలాగే ఆ ఇంగ్యాంగ్ వాళ్ళ దగ్గరికి వస్తాం. వీళ్ళిద్దరు ఫైట్ కి రెడీ అయింటారు. ఇంగ్యాంగ్ ఇంగ్సంగ్ తో జనరల్ అసెంబ్లీ జరిగేటప్పుడు నువ్వు నన్ను ట్రేడర్ లా ట్రీట్ చేశావు, అప్పుడు అనుకునే ఎక్కడో ఏదో తప్పు జరుగుతోందని. అంటే హెడ్ క్వార్టర్స్ కి మా మీద రిపోర్ట్ ఇచ్చింది సలీం డాంగ్ అన్నమాట. చూస్తుంటే మీ వాళ్ళల్లో ఎవరినో మా గ్రూప్ లో కలిపేసినట్లున్నావు అని అంటే యుంగ్సంగ్ నువ్వు అడిగే బొగడాల క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటే దానికి ఆ ఇంగ్యాంగ్ నువ్వు వాళ్ళ దగ్గర కుక్కలా బాగా ట్రైన్ అయినట్లున్నావు అని యుంగ్సంగ్ వైపు వెళ్తే యున్సంగ్ బాగా చూసుకొని మాట్లాడు, ఇక్కడ నువ్వు నేను ఇద్దరం ఒకటే అని ఇంగ్యాంగ్ అటాక్ ని బ్లాక్ చేసి ఇంగ్యాంగ్ మీద అటాక్ చేస్తే ఇంగ్యాంగ్ కూడా మనోడి అటాక్ ని బ్లాక్ చేస్తాడు. ఇంగ్యాంగ్ యున్సంగ్ తో నేను ఇలా ఎప్పుడు వాళ్ళ మాటలు వినే కుక్కలా కాదు అని మనోడి మీద అటాక్ చేస్తే మనోడు తప్పించుకొని ఆ ఇంగ్యాంగ్ గాడి మీద అటాక్ చేస్తే మనోడు వాడి అటాక్ ని ఆపి నాకు మనీ సంపాదించుకోవడానికి బుల్లీ కౌన్సిల్ లాంటి ఒక స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ కావాలి అంతే. అది విని యున్సంగ్ అసలు నీకు అలా ఎలా చేయబుద్దేంది? ఫస్ట్ మాతో పాటు ఉన్నట్లు నటించి మనీ చేతికి వచ్చాక తిరిగి మా మీద అటాక్ చేస్తున్నావా అని అంటే ఇంగ్యాంగ్ ఓరే నీ వెదవా, చూస్తుంటే నీకు అర్థమైనట్లేదు. ఆ ప్రశ్నకి ఆల్రెడీ నీ దగ్గర సమాధానం ఉంది. నేను మీ మీద అటాక్ చేసిందే మనీ వస్తుందని. అయినా బుల్లీ కౌన్సిల్ ఉన్నదే మనీ కోసం కదా, అలాంటప్పుడు నేనెందుకు ఎక్కువ మనీ వస్తుందంటే వదులుకోవాలి? ఎంతైనా నేను జస్ట్ చేస్తుంది ఎవరో పనికిరాని వాళ్ళను కొట్టడమేగా. నేను ఇప్పటి వరకు కుక్కలాగే పనిచేస్తూ వాళ్ళకి మనీ ఇస్తూ వచ్చా, నీకు అది కనిపించలేదా? ఇప్పుడు సడన్ గా వచ్చి నన్ను తప్పు పడుతున్నావు అంటే నేను ఎలా ఫీల్ అవుతానో నీకు సంబంధం లేదా? ఏదో జస్ట్ కొంతమంది వెధవల్ని కొడితే రూల్స్ ని బ్రేక్ చేసినట్లేనా?
అని యుంగ్సంగ్ మీద ఆగకుండా అటాక్ చేస్తుంటే యుంగ్సంగ్ అది రీగ్రెట్ గా ఫీల్ కావాల్సిన విషయం అని ఇంగ్యాంగ్ అడి గడ్డ మీద కొడతాడు. ఆ ఇంగ్యాంగ్ నేనెందుకు రీగ్రెట్ గా ఫీల్ కావాలి, నువ్వు ఇప్పుడు చేస్తున్న దానికి నువ్వు రీగ్రెట్ గా ఫీల్ కావాలి అని అటాక్ చేస్తే యుంగ్సంగ్ ఆ అటాక్ ని ఆపి తిరిగి ఇంగ్యాంగ్ అడి మూతి పగలగొట్టి నాకు అసలు నీ ఫీలింగ్స్ తో బొచ్చు కూడా సంబంధం లేదు అని వాడి మెడబట్టి డొక్కలో గుద్ది నేను నీకు చెప్తోంది ఒక్కటే, కుత్త మూసుకొని హెడ్ క్వార్టర్స్ చెప్పింది చెప్పినట్లు చేస్తూ వాళ్ళ రూల్స్ ని ఫాలో కా అని అంటాడు. అప్పుడే యుంగ్సంగ్ కొట్టిన కొట్టులకి ఆ ఇంగ్యాంగ్ అడి కాలు గివప్ ఇచ్చేస్తాయి. అలా కింద పడిపోతాడు. అప్పుడే ఇంగ్యాంగ్ సారీ ఇక్కడ మాట్లాడుతుంది ఇంగ్యాంగ్ కాదు యుంగ్సంగ్, నువ్వు నాకు సరైన అపోనెంటివ్ కాదు, నేను నీకు మారటం కోసం మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తున్నా, మారి హెడ్ క్వార్టర్స్ డెసిషన్స్ ని యాక్సెప్ట్ చెయ్యి అని అంటే ఆ ఇంగ్యాంగ్ లేదు నేను నాది అనుకున్నదాన్ని అస్సలు వదులుకోను అని యుంగ్సంగ్ మీద అటాక్ చేయబోతే యుంగ్సంగ్ వాడి హ్యాండ్ ని కాలితో పట్టి కదలకుండా లాక్ చేస్తాడు. యుంగ్సంగ్ ఈ ఫైట్ అయిపోయింది, ఇక గివ్ అప్ ఇచ్చేయి. వీళ్ళ ఫైట్ దగ్గర కట్ చేస్తే ఆ గడ్డి జుట్టు వాళ్ళని చూస్తాం. ఆ గడ్డి జుట్టు వాళ్ళతో మీ అందరికి ప్రెసెంట్ సిచ్యువేషన్ తెలుసు కదా, మనం సిలిం డాంగ్ కన్నా ఫాస్ట్ గా ఇన్ఫర్మేషన్ ఏజెన్సీ నుంచి డాక్యుమెంట్స్ ని అలాగే మెమోరీస్ ని కలెక్ట్ చేయాలి అని అంతా కలిసి ఇన్ఫర్మేషన్ ఏజెన్సీ వైపు వెళ్తుండగా ఆ ఫోటోగ్రాఫర్ అక్కడికి వచ్చి వాళ్ళతో ఇక్కడ కాస్త ఇంట్రెస్టింగ్ గా జరుగుతున్నట్లుంది, చూస్తుంటే మీ దగ్గర మాకు కావాల్సిన కొన్ని ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నట్లున్నాయి. నాకు తెలుసు మీ బిజినెస్ కి ఇన్ఛార్జ్ నువ్వేనని, చాయి జిన్హో ఇదే కాక సియో వాండాంగ్ ఇంకేదన్నా దాస్తుంటే నాకు ఇప్పుడే చెప్పే అని అంటే ఆ గడ్డి చుట్టూ చూస్తుంటే నువ్వు కాస్త మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్లున్నావు, మేము ఏది దాచట్లేదు, జస్ట్ మా కస్టమర్ల ప్రైవసీని ప్రొటెక్ట్ చేస్తున్నాం. అది విని ఫోటోగ్రాఫర్ వాడు నిజం చెప్పకుండా దాస్తున్నాడని అర్థం చేసుకుని వావ్ నీకు నీ పని మీద శ్రద్ధ బాగుంది. ఆ గడ్డి చుట్టూ చూస్తుంటే నువ్వు ఒంటరిగా వచ్చినట్లున్నావు. దానికి ఆ ఫోటోగ్రాఫర్ సెలీం డాంగ్ లో పెద్దగా మనుషులు లేరు, అందుకే నేను వచ్చా, ఫైట్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి తప్పలేదు. దానికి ఆ గడ్డి జుట్టు చూస్తుంటే ఈ రోజు కౌంట్ తగ్గేలా ఉంది, నీకు నువ్వే బాగా కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లున్నావుగా అని అంటే ఆ ఫోటోగ్రాఫర్ మనం స్టార్ట్ చేసే దానికన్నా ముందు ఒక ఫోటో దిగుదామా, నేను కెమెరా తేడం మర్చిపోయా అని అంటూ మొబైల్ తీసి ఫోటో తీస్తాడు. పక్కన ఆ గడ్డి జుట్టు అంతకన్నా ముందు ఫినరల్ సర్వీస్ గురించి మాట్లాడుకుందామా, మాట్లాడుకున్నందుకు ఫ్రీ చార్జ్ అని అంటాడు. ఇక అక్కడ కట్ చేస్తే తిరిగి యుంగ్సంగ్ ఇంగ్యాంగ్ వాళ్ళ ఫైట్ దగ్గరికి వస్తాం. యుంగ్సంగ్ ఆ ఇంగ్యాంగ్ ని చావగొట్టుంటాడు. ఇంగ్యాంగ్ బిల్డింగ్ ఎడ్జ్ లో పడి ఉంటే యుంగ్సంగ్ ఇంకా మంచిదనుకో ఈసారికి ఇక్కడితోనే మొత్తం ఎండ్ అయింది అని వెనక్కి తిరిగి వెళ్లబోతుంటే ఆ ఇంగ్యాంగ్ యుంగ్సంగ్ కాళ్ళ మీద కొట్టి బ్యాలెన్స్ తప్పేలా చేసి ప్యాంటు పట్టి నీతో ఎవర్రా చెప్పింది ఇక్కడితో ఈ ఫైట్ అయిపోయింది అని యుంగ్సంగ్ ని లాగి బిల్డింగ్ నుంచి కిందికి దొబ్బుతాడు. చూస్తుంటే యుంగ్సంగ్ కి ఇంకా భూమి మీద నూకలు ఉన్నట్లున్నాయి. బిల్డింగ్ ఎడ్జుని చేతులతో కాకుండా వేళ్లతో పట్టుకొని బ్రతికిపోతాడు. ఆ ఇంగ్యాంగ్ యుంగ్సంగ్ తో నీలాంటి స్ట్రాంగ్ అయిన వాడిని తక్కువ రిస్క్ తో ఓడించాలంటే ఇదే సరైన దారి, మళ్ళా నువ్వు నన్ను పిరుకోని అని మాత్రం అనుకోకు అని అంటే యుంగ్సంగ్ నువ్వు ఈ మాత్రం దానికి నన్ను చంపేదాకా వెళ్దామనుకుంటున్నావా? దానికి ఇంగ్యాంగ్ నేను నిన్ను చంపకుండా వదిలేయడానికి ఎటువంటి రీజన్ లేదు, నేను నిన్ను చంపాక డబ్బులు ఇస్తే ఎవరైనా నా బదులు జైలుకు వెళ్లేటోళ్ళు ఉన్నారు. హాన్ యుంగ్సంగ్ ఇప్పుడు నేను నిన్ను చంపాక హెడ్ క్వార్టర్స్ నన్ను గెంటేసినందుకు రిగ్రెట్ గా ఫీల్ అవుతుందేమో కదా, లేదా అలాగే నేను నిన్ను ఓడించినందుకు నన్ను వాళ్ళు నీకన్నా బెటర్ అని అనుకుంటారేమో. నాకు సడన్ గా ఈ సిచ్యువేషన్ లో నా ఓల్డ్ మెమరీస్ గుర్తొస్తున్నాయి. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఈ ఇంగ్యాంగ్ ఆడు వాడి చిన్న తమ్ముడిని ఇలానే చంపింటాడు. ఇంగ్యాంగ్ యుంగ్సంగ్ తో నేనప్పుడు వాడిని ఇలానే చంపా అని నవ్వుతాడు. నేను ఫస్ట్ టైం ఆ ఇంగ్యాంగ్ ఆడి నవ్వడం చూస్తున్నా. ఇప్పుడే మనం ఆ ఇంగ్యాంగ్ ఆడి బ్రదర్ ఎందుకు ఆ స్టేట్ లో ఉన్నాడో, ఇంగ్యాంగ్ ఎలా తన బ్రదర్ ని చంపాడో చూస్తాం. తెలుసు కదా మనోడి తమ్ముడు మనోడి కన్నా చాలా టాలెంటెడ్ అండ్ జీనియస్. ఒక రోజు ఇద్దరు ఆంటీలు మనోడి ఇంటికి వచ్చి మనోడి తమ్ముడు ఇంజే టాలెంట్ ని పొగుడుతుంటే అక్కడే పక్కన సోఫాలో ఒంటరిగా కూర్చొని బుక్ చదువుతున్న మనోడు వాళ్ళ మాటల్ని వినలేక సైలెంట్ గా లేచి వెళ్తుంటే ఒక ఆంటీ నోటీస్ చేసి మీ పెద్దోడికి చిన్నోడికి టాలెంట్ లో చాలా పెద్ద గ్యాప్ ఉంది. పక్కనున్న ఇంకో ఆంటీ మీ చిన్నోడితో పోలిస్తే మీ పెద్దోడి చాలా వెనకబడి ఉన్నాడు అని అంటే మనోడి వాళ్ళ మదర్ ఇంగ్యాంగ్ కూడా చాలా కష్టపడుతున్నాడు ఇంజేకి ఈక్వల్ గా కావడం కోసం అని అంటుంది. అప్పుడే ఇంజేయి ఇంగ్యాంగ్ ని నోటీస్ చేసి తన వైపు లేచి వెళ్తుంటాడు. అప్పుడే వాళ్ళ మదర్ ఇంగ్యాంగ్ టాలెంట్ లేకున్నా ఏదానికి పనికి రాకపోయినా పర్వాలేదు, ఇంజే ఉన్నాడు తను చూసుకుంటాడు. అది విని ఇంగ్యాంగ్ అవమానంగా ఫీల్ అవుతాడు. అప్పుడే ఇంజే మనోడి దగ్గరికి వచ్చి అక్కడే ఉన్న చిలుక గురించి మాట్లాడుతూ నాతో పాటు గ్రీనీకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం రూమ్ లోకి వస్తావా అని అంటే ఇంగ్యాంగ్ తన తమ్ముడి మాటల్ని పట్టించుకోకుండా తనలో తాను నన్ను ఎవ్వరు గుర్తించట్లేదు, అన్ని వాడికే దక్కుతున్నాయి, ఈ చిలుక కూడా వాడిదే, ఇది చాలా అన్యాయం అని అనుకుంటూ చిన్నోడి మీద కోప్పడి నాతో మాట్లాడాకు అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక్కడ మన ఇంగ్యాంగ్ నాకు చెందాల్సింది వాడికి చెందుతోంది, నా నుంచి వాడు అన్ని లాగేసుకుంటున్నాడు అని అనుకొని ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న ఎవ్వరూ లేని సమయంలో తన తమ్ముడి రామచిలుకను కేజీలో నుంచి బయటికి
బయటికి వదిలేస్తాడు. ఇక్కడ మనోడు ఆ రామచిలుకని వదిలేటప్పుడు నువ్వు కూడా నీది అనుకున్న దాన్ని కోల్పోతే ఎలా ఉంటుందో తెలుసుకుంటావు అని అనుకొని ఆ రామచిలుకను వదులుంటాడు. మనోడి ఇంటెన్షన్ అదే, కానీ మనోడు వదిలిన ఆ రామచిలుక ఎగిరిపోకుండా బాల్కనీలోని కొరియర్ బాక్స్ మీద కూర్చొని అరుస్తుంటుంది. ఇంజయ్ ఆ చిలక సౌండ్ విని బాల్కనీలోకి వెళ్లి ఆ చిలకని పట్టుకోవడం కోసం బాల్కనీ సేఫ్టీ బార్ పైకి ఎక్కుతాడు. పక్కన తన రూమ్ లో ప్రశాంతంగా కూర్చొని బుక్ చదువుకుంటున్న ఆ ఇంగ్యాంగ్ కి అప్పుడే సడన్ గా తన తమ్ముడి అరుపు వినపడుతుంది. అది విని ఇంగ్యాంగ్ బాల్కనీ దగ్గరికి వెళ్లి చూస్తే తన తమ్ముడు బాల్కనీ ఎడ్జ్ని పట్టుకొని చావు అంచున వేలాడుతుంటాడు. అది చూసి మనోడు తన తమ్ముడిని కాపాడడం కోసం ఫాస్ట్ గా తన తమ్ముడి చెయ్యి వైపు తన చెయ్యిని జాంచుతాడు. సడన్ గా తమ్ముడిని కాపాడడం కోసం వెళ్తున్న మనోడి చెయ్యి ఆగిపోతుంది. మంచేదో చెడేదో తెలియని ఆ ఏజ్ లో ఇంగ్యాంగ్ మైండ్ లో ఒక ఈవిల్ థాట్ వస్తుంది. అన్నా సాయం చెయ్యి అంటున్న తన తమ్ముడితో ఇంగ్యాంగ్ నేనెందుకు నీకు సాయం చేయాలి అని అంటాడు. ఇక్కడ మనోడి మైండ్ లో వీడు లేకుండా పోతే ప్రతిదీ నా సొంతం అవుతుంది అని అనుకుంటూ తన తమ్ముడికి సాయం చేయడు. దాంతో తన తమ్ముడు 3 to 4 ఫ్లోర్స్ నుంచి కింద పడి అక్కడికక్కడే మరణిస్తాడు. తిరిగి ప్రెజెంట్ లో ఇంగ్యాంగ్ యుంగ్సంగ్ తో అవును అచ్చం ఇలాగే నేను వాడిని చంపా. ఇప్పుడే యుంగ్సంగ్ కి ఆ ఫోటోగ్రాఫర్ చెప్పింది గుర్తుకొస్తుంది. వాడి కంటి కింద ఉంది ఆ టాటూ. ఆ టాటూని నేను ఒకరిని చంపా అని తెలియజేయడం కోసం వేసుకుంటారు. అది విని యుంగ్సంగ్ అంటే ఆ ఇంగ్యాంగ్ ఇంతకు ముందు ఎవరినైనా చంపాడా? దానికి ఆ ఫోటోగ్రాఫర్ ఆ సైకోగాడు వాడి సొంత తమ్ముడిని చంపాడు అని చెప్పింటాడు. యుంగ్సంగ్ పైన ఉన్న ఆ ఇంగ్యాంగ్ నా తమ్ముడు వాడి అన్న నుంచి ప్రతిదీ లాక్కొని కోపం తెప్పించాడు, అందుకే వాడు పడి చావమని వదిలేశా అని యుంగ్సంగ్ వైపు చూస్తూ ఇప్పుడు ఇంతకు ముందులాగే అని మాట్లాడుతుండగా యుంగ్సంగ్ ఫుల్ ఫోర్స్ తో వాళ్ళ మీద 3 స్టెప్స్ వేసి రివర్స్ లో పల్టీ కొట్టి ఇంగ్యాంగ్ చూస్తుండగానే ఇంగ్యాంగ్ వెనక యుంగ్సంగ్ ల్యాండ్ అవుతాడు. అది చూసి ఇంగ్యాంగ్ చూస్తుంటే నేను ఊరికంగా వాగినట్లున్నా. నేను ఎటువంటి ఇష్యూ రాకుండా దీన్ని ముగిద్దామనుకున్నా. ఇక ఇంత దూరం వచ్చాక నేను నా బలం మొత్తం ఉపయోగించక తప్పదు అని యుంగ్సంగ్ వైపు వెళ్తే యుంగ్సంగ్ నువ్వది స్టార్టింగ్ లోనే చేయాలి అని తను ఇంగ్యాంగ్ వైపు వెళ్తే ఇంగ్యాంగ్ వచ్చి యుంగ్సంగ్ మీద అటాక్ చేస్తాడు. దెబ్బకి యుంగ్సంగ్ తనని తాను డిఫెన్స్ చేసుకున్నప్పటికీ ఆ పంచ్ ఫోర్స్ కి దూరంగా వెళ్తాడు. ఇంగ్యాంగ్ సియోబాండాంగ్ అలాగే ఇన్ఫర్మేషన్ ఏజెన్సీ రెండు నా సొంతం, నేను ఆ రెండింటిని వదులుకోవడానికి సిద్ధంగా లేను అని యుంగ్సంగ్ దగ్గరకు వచ్చి కాల్తో తన్ని నాది అనుకున్న దాన్ని ప్రొటెక్ట్ చేయగల శక్తి నాకు ఉంది. అలాగే నేను నా డబ్బుని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తా, ఎవరి జోలికైనా వెళ్తా, నో మ్యాటర్ హూ ఇట్ ఈజ్. నేను నాది అనుకున్న దాన్ని నిన్ను తీసుకెళ్లనివ్వను అని యుంగ్సంగ్ మీద ఒక స్ట్రాంగ్ అటాక్ ని చేస్తాడు. కానీ యుంగ్సంగ్ తన ఎలుబోతో ఆ అటాక్ ని ఆపి ఇంగ్యాంగ్ గాడి డొక్కలో చెయ్యి కూడా కనిపించనంత ఫాస్ట్ గా గుద్దుతాడు. యుంగ్సంగ్ నువ్వు నిజంగానే స్ట్రాంగే అని కాలితో ఆ ఇంగ్యాంగ్ గాడి మూతి పగలగొడతాడు. యుంగ్సంగ్ ఇంగ్యాంగ్ తో నువ్వు చాలా స్ట్రాంగ్, నీ దగ్గర ఒక రిప్రజెంటేటివ్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి అని వాడి తల పట్టి, కానీ నువ్వు ఇప్పటి వరకు చెప్పావే వాటిలో ఏ దాన్ని నువ్వు కాపాడుకోలేవు, ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిందే వాటి నీ నుంచి గుంజుకోవడానికి అని మోకాలతో ఆ ఇంగ్యాంగ్ గాడి ముక్కు పగలగొడతాడు. ఆ ఇంగ్యాంగ్ పక్కకెళ్ళి నీకు నువ్వే డెసిషన్స్ తీసుకోవాకు, నేను నిన్ను చంపగలను అని మాట్లాడుతుంటే యుంగ్సంగ్ వాడి మాటల్ని పట్టించుకోకుండా సియోబాండాంగ్ రిప్రజెంటేటివ్ కాంగ్ ఇంగ్యాంగ్ హెడ్ క్వార్టర్స్ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం నిన్ను డిస్పోజ్ చేస్తున్నాం అని మో చేత్తో ఇంగ్యాంగ్ గాడి తల మీద కొట్టి నేలకి కరిపిస్తాడు. దెబ్బకి వాడి పని అయిపోతుంది. యుంగ్సంగ్ ఇక నువ్వు రిప్రజెంటేటివ్ పొజిషన్ కి పనికిరావు, అందుకే ఇన్ఫర్మేషన్ ఏజెన్సీ ఓనర్షిప్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్తుంది అలాగే అని మాట్లాడుతూ ఆగి ఇక వీడితో మాట్లాడు కూడా వేస్టే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత యుంగ్సంగ్ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చి ఎవరితోనో కాల్ మాట్లాడుతుంటాడు. చెప్పినట్లుగానే సియోబాండాంగ్ పని ముగించా అని అంటే కాల్ అవతల ఉన్న వ్యక్తి మంచిది, చూస్తుంటే ఈ వ్యక్తి హెడ్ క్వార్టర్స్ కి సంబంధించిన అనుకుంటా. యుంగ్సంగ్ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీ నుంచి ఫైల్స్ తిరిగి రాగానే అని మాట్లాడుతుంటే కాల్ అవుతున్న వ్యక్తి నీకు నేను అప్పగించిన ఈ వర్క్ ఎలా అనిపించింది? దానికి యుంగ్సంగ్ ఏమైంది, ఎందుకు సడన్ గా అలా అడుగుతున్నావు అని అంటే ఆ వ్యక్తి నేను జస్ట్ నీకు ఇచ్చిన వర్క్ మీద నీకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? నీకు మిగతా రిప్రజెంటేటివ్స్ లో మనీ సంపాదించాలని లేదా? అప్పుడే రేంజ్ స్టార్ట్ అవుతుంది. ఆ వ్యక్తి కంటిన్యూ చేస్తూ చూస్తుంటే నీకు అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ లేనట్లుంది. ఎంతైనా నువ్వు హెడ్ క్వార్టర్స్ ఆర్డర్స్ ని నీ తమ్ముడి కోసం ఫాలో అవుతున్నావు కదా అని అంటే యుంగ్సంగ్ నేను జస్ట్ హెడ్ క్వార్టర్స్ ఆర్డర్స్ ని తూచా తప్పకుండా పాటిస్తున్నా అంతే. అది విని ఆ వ్యక్తి నువ్వు చెప్పే నిజమేనా? నాకు కాస్త రిలీఫ్ గా ఉంది. నిజానికి ఇక్కడ నువ్వు హ్యాండిల్ చేయాల్సింది ఇంకొకటి ఉంది. నీ నెక్స్ట్ టార్గెట్ ఈజ్ అని ఏదో చెప్తాడు. అది వినగానే యుంగ్సంగ్ ఫేస్ లోని ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుద్ది. కట్ చేస్తే భారీగా పడుతున్న వర్షంలో అలా పరిగెడుతూ వెళ్తున్న డువాన్ ని చూస్తాం. డువాన్ అలా
పరిగెడుతూ తన ఇంటి వరకు వస్తాడు. అప్పుడే మనోడు గొడుగు పట్టుకొని డువాన్ ఇంటి దగ్గర డువాన్ కోసం వెయిట్ చేస్తున్న యున్సంగ్ ని చూస్తాడు. ఇక్కడ యున్సంగ్ కి ఇచ్చిన నెక్స్ట్ టార్గెట్ మన డువాన్. ఇప్పుడే మనం కాసేపటి ముందు ఏం జరిగిందో చూస్తాం. హెడ్ క్వార్టర్స్ యున్సంగ్ కి తన నెక్స్ట్ టార్గెట్ చెప్తే యున్సంగ్ సరే నేను చూసుకుంటా అని కాల్ ని కట్ చేస్తాడు. అలా కాల్ కట్ చేస్తాడో లేదో ఆ ఫోటోగ్రాఫర్ నుంచి యున్సంగ్ కి కాల్ వస్తుంది. ఇక్కడ ఆ ఫోటోగ్రాఫర్ ఏం మామూలుడు కాదు, వీడు కూడా స్ట్రాంగే. వాడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆల్రెడీ పడుకోబెట్టింటాడు. సియోవాండాంగ్ లోని ప్రతి ఒక్కరి పని అయిపోయింది. కానీ సియోవాండాంగ్ డిప్యూటీ ఆ గడ్డి జుట్టోడు మాత్రం తప్పించుకొని పారిపోయింటాడు. ఆ ఫోటోగ్రాఫర్ డిప్యూటీ పారిపోయాడు ఏం చేయమంటావు అని అడిగితే యున్సంగ్ అదంతా కాదు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి అక్కడి మెటీరియల్స్ ని కలెక్ట్ చేయి, వాడు ఖచ్చితంగా అక్కడికి వాడి మనుషుల్ని పంపించేందుకు ఛాన్స్ ఉంది. అది విని ఫోటోగ్రాఫర్ సరే నువ్వు ఇంకా అక్కడే ఉండాలనుకుంటున్నావా యున్సంగ్? దానికి యున్సంగ్ లేదు, నేను ఎక్కడి నుంచి ఒక చోటికి వెళ్ళాలి అని స్ట్రైట్ గా డువాన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. డువాన్ యున్సంగ్ ని లోపలికి ఇన్వైట్ చేసింటాడు. మనోడు వర్షానికి తెరిచాడు కదా, అందుకే స్నానం చేసి వస్తూ ఇది మీ ఇల్లే అనుకో, ఏం మాట పడాకు, ఎట్టుంది టీ నచ్చిందా? యున్సంగ్ ఏదో ఉందిలే డువాన్, ఈ స్పెషల్ టీ మా అమ్మ ఇంటికి ఎవరైనా ఇంపార్టెంట్ గెస్ట్లు వచ్చినప్పుడు ఇస్తుంది. ఇప్పుడు నేను ఈ టీని చేశానని తెలిస్తే మళ్ళీ నాకు బర్త్డే జరగదు. సరేలే ఇక మెయిన్ టాపిక్ కి వద్దామా? నువ్వు ఏదైనా పని లేనిదే ఇంత వర్షంలో మా ఇంటి దాకా వచ్చినావు, అసలేంది మ్యాటర్ అని అడిగితే యున్సంగ్ నాకు హెడ్ క్వార్టర్స్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. అది విని డువాన్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఆర్డర్సా అని మాట్లాడుతుంటే ప్రెసెంట్ బోరా మైడాంగ్ ఎటువంటి ప్రాఫిట్ మోడల్ ని ప్రొడ్యూస్ చేయడం లేదు, కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ ఏజెన్సీని తీసుకోండి. అది విని డువాన్ ఆ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీని సియోవాండాంగ్ చూసుకుంటుంది కదా అని అడిగితే యున్సంగ్ జరిగింది ఏది చెప్పకుండా అవును, కానీ ప్రెసెంట్ మొత్తం చేంజ్ అయింది, సియోవాండాంగ్ దాన్ని చూసుకోవట్లేదు, ఇదేం పెద్ద పని కాదు, బోరా మైడాంగ్ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీని హ్యాండిల్ చేయగలదు అని అంటే డువాన్ ఏం చెయ్యాలని ఆలోచించడం స్టార్ట్ చేస్తే యున్సంగ్ మరి అంతగా ఆలోచించాకు, సియోవాండాంగ్ తను క్రియేట్ చేసిన ఆ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీ ద్వారా మనీ బాగా సంపాదిస్తుంది, నువ్వు మీ బోరామాయ్ డాంగ్ మెంబర్స్ దాని ద్వారా డబ్బు సంపాదించి మంచి లైఫ్ ని బ్రతకచ్చు. ఆఫ్ కోర్స్ నువ్వు ఇంత అని పర్సెంటేజ్ అనుకుని బుల్లే కౌన్సిల్ కి పే చేయాల్సి ఉంటుంది, అప్పుడే నీకు బుల్లే కౌన్సిల్ సపోర్ట్ చేస్తుంది. నేను నీ మంచి కోరి చెప్తున్నా, ఈ బిజినెస్ ఏం నీకు లాస్ ని కాదు. ఇంకో విషయం, ఇన్ఫర్మేషన్ ఏజెన్సీ లీగలే, ఆ బోరామాయ్ లోని వాళ్ళంతా మైనర్సే కదా, నువ్వు గనక ఎక్కువ మనీ సంపాదించుకోవాలనుకుంటే నువ్వు రిస్క్ లేని లీగల్ పనులు చేసుకోవచ్చు. ఇక్కడ నేను నీకు జస్ట్ సజెషన్ ఇస్తున్నా, నేను నిన్ను ఫోర్స్ చేయట్లేదు, నువ్వు ఇంకా ఏ ప్రాఫిట్ మోడల్ ని ఎంచుకోకపోతే ఇది నీకు బెస్ట్ అని తను చెప్పాలి అనుకున్నది చెప్పేస్తాడు. అది విని డువాన్ బోరామాయ్ డాంగ్ దగ్గర ఎటువంటి ప్లాన్స్ లేవు, ఇది కాస్త మంచి ప్లాన్ లాగా అనిపిస్తుంది, కానీ అయినా కూడా నేను ఆ ప్రాఫిట్ మోడల్ ని తీసుకోను, నువ్వు నాకు అది ఎక్కువ మనీ తెచ్చి పెడుతుంది అని చెప్పినా నేను మాత్రం ఎటువంటి ఇల్లీగల్ పనులు చేయను. అలాగే ఇది బోరామాయ్ డాంగ్ లోని వాళ్ళకి చాలా డేంజర్. డువాన్ మాటలకి యున్సంగ్ అవునా అని మాట్లాడుతుండగా యున్సంగ్ కి కాల్ వస్తుంది. యున్సంగ్ కి కాల్ చేసింది ఆ ఫోటోగ్రాఫర్. యున్సంగ్ ఏమైంది అని అడిగితే ఫోటోగ్రాఫర్ ఇక్కడ చాలా పెద్ద పెంట అయింది, నేను అదే పనిగా ఇన్ఫర్మేషన్ ఏజెన్సీ దాకా వచ్చా, కానీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీకి మంటలు అంటుకున్నాయి. ఆ మంటల్ని అంటించింది ఆ గడ్డి జుట్టోడు. యున్సంగ్ అది సియోవాండాంగ్ చేసి ఉంటుంది అని అంటే ఫోటోగ్రాఫర్ నాకు అలానే అనిపిస్తుంది, అక్కడ ఆ విధవలు ఎక్కడ మనీని తీసుకున్నారో వంటి ప్రూఫ్లు ఉంటాయి, నేను అస్సలు అనుకోలేదు వాళ్ళు తప్పించుకోవడం కోసం ఇంత దూరం వెళ్తారని అని అంటాడు. వాళ్ళ రిప్రజెంటేటివ్ తప్పించుకోవడం కోసం యున్సంగ్ ని చంపేదాకా వెళ్ళాడు, వాళ్ళకి ఇది పెద్ద లెక్క కాదు. యున్సంగ్ ఫోటోగ్రాఫర్ మాటలు విని వాళ్ళు ఒకేసారి అంత దూరం వెళ్లారంటే ఖచ్చితంగా అక్కడ ఏదైనా ఉండుంటుంది. ఫోటోగ్రాఫర్ అవును, ఆ విధవ జిన్హో కూడా వాడికి ఏదో సీక్రెట్ తెలుసు అన్నట్లు నా ముందు ప్రవర్తించాడు, నా కొడుకు ఎక్కడికి వెళ్ళాడు అని ఆ గడ్డి జుట్టుని వెతుకుతుంటాడు. కానీ వాడు అక్కడే వెనక సందులో ఆ ఫోటోగ్రాఫర్ ని చూస్తూ నువ్వు ఆ సిలిం డాంగ్ చేతిలో మరి ఏంది ఇంతలా తన్ను తిన్నావు, చూస్తుంటే నువ్వు ముబ్బు మకం వేసుకొని ఫైట్ చేసినట్లున్నావు, మనం మన వస్తువుల్ని కాల్ చేశాం కాబట్టి వాళ్ళు మన ప్లాన్ ని కనుక్కోలేరు, అయినా కూడా నువ్వు మరి ఇంతలా చిత్తగొట్టించుకుంటావని అనుకోలే. ఇక్కడ గడ్డి జుట్టు వాళ్ళ గ్యాంగ్ ఆ ఫోటోగ్రాఫర్ తో ఫైట్ చేస్తుంటారు. ఆ ఫోటోగ్రాఫర్ సియోవాండాంగ్ మెంబర్స్ అందరినీ చాలా ఈజీగా చిత్తగొడుతుంటే ఇలాగైతే కాదని వాడు ఫైట్ లోకి దిగబోతే అప్పుడే ఎవరో ఆ ఇంగ్యాంగ్ ఇన్సన్ చేతిలో ఓడిపోయాడు అని మెసేజ్ పెడితే అది చూసి ఆ గడ్డి జుట్టోడు ఇంగ్యాంగ్ దగ్గరికి వెళ్లి ఇంగ్యాంగ్ ని తీసుకుని ఆ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీకి మంటలు పెట్టింటాడు. ఆ గడ్డి జుట్టు చూస్తుంటే ఆ యున్సంగ్ మనం అనుకున్న దానికన్నా స్ట్రాంగ్ అనుకుంటా, అది పెద్ద విషయం కాదు, అది యున్సంగ్ కానీ డువాన్ కానీ లేదా హెడ్ క్వార్టర్స్ కానీ నేను వాళ్ళందరినీ నాశనం చేస్తా అని కాన్ఫిడెన్స్ గా మాట్లాడతాడు. వీడు సడన్ గా ఏం చూసుకొని అంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాలే. కట్ చేస్తే తర్వాత రోజు టెన్షన్ పడుతూ ఊరికంగా క్యాన్ల మీద క్యాన్లు తాగుతున్న మన డువాన్ ని చూస్తాం. ఇప్పుడు మనోడు బోరామాయ్ హై స్కూల్ ముందు ఉన్నాడు. అసలు మనోడు అక్కడేం చేస్తున్నాడు ఇప్పుడు మనకి చూపిస్తారు. మనోడు మార్నింగ్ లేగడమే సియాన్ పాప కాల్తో లేస్తాడు. సియాన్ కాల్లో నీకు గుర్తుంది కదా, ఈ రోజు మీటింగ్ కి బోరామాయ్ డాంగ్ మెంబర్స్ అంతా రావాలి,
చూసుకోవాలి. కానీ ఈ మధ్య సిఏ నాతో టచ్ లో లేడు, అలాగే తను స్కూల్ కూడా రావట్లేదు. అందుకే నీ క్లాసెస్ ఫినిష్ కాగానే నువ్వు మా స్కూల్ కి రా. ఎంతైనా సిహే నేను సేమ్ స్కూల్. ఇప్పటి వరకు నేను నీ కోసం వచ్చా, ఇప్పుడు నువ్వు నా కోసం రా. అందుకే మనోడు సిఏ చెప్పిందని బోరా మై స్కూల్ కి వచ్చింటాడు. నేను వేరే స్కూల్ స్టూడెంట్ ని కాబట్టి లోపలికి వెళ్తే ఏదైనా ప్రాబ్లం ఎదుర్కొంటానేమో అని అనుకుని అక్కడే సియాన్ కోసం వెయిట్ చేస్తుంటాడు. ఇందాక ఊరికంగా జ్యూసుల్ని తాగాడుగా, అందుకే ట్యాంక్ ఫుల్ అయ్యి టాయిలెట్ వస్తుంటుంది. దాంతో పరిగెడుతూ టాయిలెట్ కని స్కూల్ లోపలికి వెళ్తాడు. అలా హాదర్బాదర్గా వెళ్లి చూసుకోకుండా గర్ల్స్ రెస్ట్ రూమ్ ని ఓపెన్ చేయబోతాడు. మళ్ళీ తను వెళ్తుంది రాంగ్ ప్లేస్ అని నోటీస్ చేసి ఇంకో సైడ్ ఉన్న రూమ్ ఓపెన్ చేస్తే అక్కడ గర్ల్స్ డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటారు. మళ్ళీ రాంగ్ ఏరియా. ఆ డ్రెస్ చేంజింగ్ రూమ్ లో ఉన్న గర్ల్స్ అంతా మనోడి వైపు, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ స్కూల్లో బాయ్స్ ని చూడనట్లు చూస్తుంటారు. డువా అనేది రాంగ్ ప్లేస్ అని వాళ్ళకి సారీ చెప్పి ఇంకో రెస్ట్ రూమ్ ని వెతుక్కుంటూ వెళ్లి చూస్తే అక్కడ గర్ల్స్ రెస్ట్ రూమే ఉంటుంది. ఎక్కడ మనోడికి ఆ స్కూల్లో ఎక్కడే గానీ బాయ్స్ రెస్ట్ రూమ్ కనిపించదు. అప్పుడే క్లాస్ రూమ్ లో ఉన్న స్టూడెంట్స్ అంతా రూమ్ లో నుంచి బయటకు వస్తారు. ఇప్పటికే మీ అందరికి బాగా అర్థమైపోయి ఉంటుంది. మనోడు ఇప్పుడు దూరిన బోరామాయి హై స్కూల్, ఇది గర్ల్స్ హై స్కూల్. ఇక సిహే ఎందుకు అక్కడ చదువుకుంటున్నాడు అని అంటే, స్కూల్లో చాలా మంది జాయిన్ కాకపోయేసరికి ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి కో ఎడ్యుకేషన్ ని పెట్టింటారు. అంటే ఫస్ట్ ఇయర్ లో మాత్రమే మేల్ స్టూడెంట్స్ ఉండేది, వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడ స్కూల్లో పర్సెంటేజ్ ను బట్టి మేల్స్ కి ఫీమేల్స్ కి ఇంత స్పేస్ అని డివైడ్ చేసింటారు. అంటే మేల్స్ తక్కువ ఉన్నారని వాళ్ళకి టాయిలెట్స్ బాత్రూమ్స్ ఏం పెట్టిండారు. ఇక్కడ మనోడి పరిస్థితి చూస్తే చుట్టూ అమ్మాయిలతో ఎటు పోవాలో అర్థం కాక ఒక దిక్కు ట్యాంక్ ఫుల్, దిక్కు తెలియని పరిస్థితి మనోడిది. అప్పుడే ఒక వైట్ హెయిర్ అమ్మాయి, ఓ నువ్వు గర్ల్స్ ని తొంగి చూడడం కోసం అదే పనిగా వేరే స్కూల్లోకి వచ్చావా? డువాన్, లేదు అది కాదు అని మాట్లాడుతుంటే ఆ వైట్ హెయిర్ అమ్మాయి స్ట్రైట్ గా మనోడి దగ్గరకు వచ్చి మనోడి హ్యాండ్ ని పట్టుకొని నువ్వు నా టైప్ అంటుంది. ఓకే గాయ్స్, ఇక నెక్స్ట్ వీడియోలో మనోడి పరిస్థితి ఏంటో చూసి తెలుసుకుందాం. ఇక ఇక్కడితో జనరల్ మీటింగ్ ఆర్క్ కంప్లీట్ అవుద్ది. నెక్స్ట్ రాబోయేది చియోన్హా గాంగ్ ఆర్క్. ఇందులో మొత్తం 10 చాప్టర్స్ ఉంటాయి. ఇక ఇక్కడితో ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇక వెళ్తూ ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా యానిమే గురించి లేదా మాన్వా గురించి అడగాలి అనుకున్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను మీరు అడిగిన క్వశ్చన్స్ కి బాగా రీసెర్చ్ చేసైనా సరే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. ఇక ఉంటా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.